అరెస్ట్ చేయడం కోసం చెప్పమంటారా? అరెస్ట్ కాబోతున్నోళ్ళ కోసం చెప్పమంటారా? హ్మ్. ఫస్ట్ అది చెప్పండి. సినిమా పరిశ్రమలో ఎవరైతే వైసీపీ పార్టీకి ఉన్నారో, వాళ్ళ వైపు ఉన్నారో వాళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయడం తప్పంటారా? కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా తప్పే సార్. ఆ? ఖచ్చితంగా తప్పే. అరెస్ట్ చేయడం తప్ప ఖండిస్తున్నారా మీరు? అంటే ఆ పదజాలం అది తప్పుగా సార్. అది చెప్పండి. హ్మ్. అంటే అరెస్ట్ చేయడం కరెక్ట్. హ్మ్. ఆయన మాట్లాడిన మాటలు తప్పే కదా! తప్పు. ఖండిస్తున్నారు కదా! మీరు సమర్థించట్లేదు నేను కదా! సమర్థించట్లేదు. మరేమైనా ముద్దు పెట్టుకుంటారా? హుహు. కాదు కదా! ఆయన మాట్లాడే మాటలు సభ్య సమాజానికి సిగ్గుతో తలదించుకోవాలి ఆడపిల్లలందరూ కూడా. హ్మ్. ఆడబిడ్డలకి అంత దారుణంగా మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీస్తే వలడు. నిజంగా చాలా దారుణాది దారుణం మాట్లాడాడు. ఆళ్ళ పిల్లల కోసం రేణు దేశాయ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. హ్మ్. అంటే ఇలాంటి వ్యక్తి మరి లా ప్రకారంగా ఎళ్లారు గాని ఆళ్ళేమి మామూలుగా లాకి వ్యతిరేకంగా ఎళ్ళలేదు. హ్మ్. అంటే గవర్నమెంట్ ఉంది కదా! మా గన్‌మ్యాన్‌లు ఉన్నారు కదా! అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంత కరెక్ట్. తల్లి, చెల్లి, భార్య ఉన్నవాడు ఎవ్వడు ఇలాంటి మాటలు మాట్లాడడు. మాట్లాడతాడని నేను అనుకోను. హ్మ్. వాడు మాట్లాడతాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడని నేను అనుకోను. ఫ్యామిలీ ఉన్నవాడు ఎలా మాట్లాడడు. నీకు రాజకీయం ఉంటే రాజకీయం చేసుకో. రాజకీయం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది తప్పు. హ్మ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నువ్వు మాట్లాడావు. ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇలా తిడితేనే పోస్టులు వస్తాయా? ఎఫ్‌డీసీ చైర్మన్ ఇచ్చారు. ఎఫ్‌డీసీ చైర్మన్ అంటే ఏంటో తెలుసా? నిన్ను తిట్టమని చెప్పలే. ఎఫ్‌డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. నువ్వు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురా నాయన. ఆంధ్రప్రదేశ్ తీసుకొని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెయ్యి. నువ్వు ఇక్కడ అందరినీ కూడా మొత్తం షూటింగ్ చేయించు. మా ఇన్‌కమ్ ఇక్కడ ఇంత వస్తుంది. దయచేసి మాకు ఇక్కడ డెవలప్ అవ్వాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి. నువ్వు డెవలప్ చెయ్యి అని చెప్పి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఆయన. అవును. సినిమా బూతుల పరిశ్రమలో రాజే కూడా. బూతుల రాజే ఆయన. బూతుల కృష్ణ అంటారు ఆయన్ని. హ్మ్. బూతుల కృష్ణ వచ్చారా అంటే, బూతుల కృష్ణ వచ్చారు రా షూటింగ్‌కి అంటే, బూతుల కృష్ణ ఇంకా రాలేదండి. హ్మ్. డబ్బులు పంపించలేదా? డబ్బులు ఇంకా పంపలేదండి. డబ్బులు పంపించిన తర్వాత కారు ఎక్కుతానని చెప్పాడండి. హ్మ్. డబ్బులు ఇస్తే కారు ఎక్కుతాడు. ఆయన పేరే బూతుల కృష్ణ. హ్మ్. మాకు మెంటల్ కృష్ణే మెంటల తెలుసు. కృష్ణ, బూతుల కృష్ణ. బూతుల కృష్ణ అంటారు. హ్మ్. ఎందుకంటే నేను ఆయనతో సినిమాలు చేశాను కదా! మాకు తెలుసు కదా! హ్మ్. అది. ముందుకెళ్తే భయం, వెనక్కెళ్తే భయం. హ్మ్. ఆ! ఇటు ముందు గన్‌మ్యాన్ ఎట్టుకుంటాడు, వెనకాల గన్‌మ్యాన్ ఎట్టుకుంటాడు. ఇప్పుడు గన్‌మ్యాన్‌లు అంటే ఇప్పుడు వైసీపీ‌వోళ్ళు ఇప్పుడు ఇచ్చారు. ప్రెజెంటా? ఇప్పుడు కాదు అప్పుడు వైసీపీ వైసీపీ మాకు గవర్నమెంట్‌లో. దాస్ అన్న టైంలో 2009లో చెప్తున్నాను. 2009 పీఆర్‌పీ అయిపోయిన తర్వాత హ్మ్. ఈయన పీఆర్‌పీని బయట తోసేశారు కదా! హుహు. తోసిన తర్వాత ముందు ఒక గన్‌మ్యాన్, వెనక ఒక ఈయన గన్‌మ్యాన్ పెట్టారు. పీఆర్‌పీలో ఉన్నారా ముందు? ఫస్ట్ పీఆర్‌పీలో బీభత్సమైన బూతులు తిట్టాడు కదా! ఎవరిని? కేశినేని నాని గారిని, హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళందరిని తిట్టాడు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళందరిని గూడా. ఇక అది వైసీపీయా, టీడీపీ ఆయనతోని అవసరం లేదు. హ్మ్. ఆయనకు బూతులు తిట్టడమే ఆయనకొచ్చు. ఆళ్ళెవ్వలు ఏంటి అని అనవసరం. కూర్చున్నాడు పీఆర్‌పీలో కూర్చొని పీఆర్‌పీని కాస్త మూయించేసి బయటికెళ్ళిపోయాడు. హ్మ్. ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా ఆయనకంటూ ఆయన చిలకలూరిపేట సీట్ కూడా ఇచ్చారు పీఆర్‌పీ నుంచి. హుహు. చిలకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసారాయన. చేశాడు. డిపాజిట్లు కూడా రాలేదు. హ్మ్. ఎందుకంటే ఆయనకు బూతుల రాజుకి ఇవ్వరు. బూతుల రాజుకి, బూతుల కృష్ణకి ఆయనకు ఓటెయ్యరు. ఇప్పుడు పీఆర్‌పీ పార్టీలో నుంచి ఆయన వెళ్ళిపోయారా? వీళ్ళే తీసేసారా? ఎవలు? అది చిరంజీవి గారు చెప్పాలి. హ్మ్. ఆ బూతులు భరించలేక ఆయన అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా. హ్మ్. తప్పు చేసింది చిరంజీవి గారు కూడా తప్పు చేశారు. ఇప్పుడు అన్ని తిట్లు తిట్టి అంత అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మీరు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు అంటే పార్టీలకి ఎక్కడికెళ్ళిపోతున్నాయి. అందుకే అక్కడ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇంకెక్కువ తిట్టడం మొదలుపెట్టాడు. ఓకే. సినిమాలు చేస్తున్నా గాని ఒక రకంగా రాజకీయ కక్షలైతే మెగా ఫ్యామిలీ మీద అతనికుంది. మెగా ఫ్యామిలీగా ఉందా? మెగా ఫ్యామిలీ లేదా పక్కన పెడితే హ్మ్. మనం ఆ రోజు టికెట్ ఆయన తిట్టిన తిట్లకు ఒకసారి యూట్యూబ్‌లో చూసుకోండి ఆ రోజుల్లో. హ్మ్. దానికి మళ్ళా చిలకలూరిపేట టికెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు ఎఫ్‌డీసీ చైర్మన్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్న ఆఫీస్ మూడో సందు బిల్డింగు. హుహు. మై హోమ్ భోజ ఫ్లాట్ వచ్చింది. రీసెంట్‌గానా? అదే గవర్నమెంట్‌లోనా? రీసెంట్ ఫ్లాటే. ఓకే. అంటే గవర్నమెంట్‌లో ఉంటప్పుడే. హ్మ్. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగెళ్ళాడు? హ్మ్. ఫైబర్ నెట్‌లో స్కామ్ జరిగింది. హ్మ్. ఈయన పాత్ర ఏంటి? ఆ రోజు ప్రసాద్ ల్యాబ్‌లో మీటింగ్ పెట్టించింది ఎవలు? హ్మ్. ప్రెస్ మీట్ పెట్టించింది ఎవలు? హ్మ్. ఫైబర్ నెట్ చైర్మన్ తీసుకొచ్చింది ఎవలు? ఫైబర్ నెట్ ఎండీని తీసుకొచ్చింది ఎవలు?
విజయ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ కమిషనర్, అంటే ఎఫ్డిసి కమిషనర్ తీసుకొచ్చింది ఎవరు, ఎఫ్డిసి చైర్మన్ గా పెట్టింది మీటింగ్ ఏంటి, అది మొత్తం డబ్బులు దాంట్లో గవర్నమెంట్ లో ఫైబర్ నెట్ సొమ్ము ఎంత దారాదత్తం చేశారు, ఆ సినిమాలు కొన్న సినిమాల్లో, ఫైబర్ నెట్ లో కొన్న సినిమాల్లో ఆ సినిమా తీసినోడు ఫ్యామిలీ కూడా సినిమా చూడదు, సినిమా తీసినోడు ఫ్యామిలీ కూడా సినిమా చూడదు. అంటే అలాంటి సినిమాలు కొన్నారా? అలాంటి సినిమాలు కొని ఒక సినిమా 18 మంది చూశారు, ఒక 5-10 లక్షలు పోయాయి. అలాంటి మొత్తం టోటల్గా దారాదత్తం చేశారు, ఆ స్కామ్ ఉంది దాంట్లో. ఇవన్నీ జీవీ రెడ్డి గారు దాన్ని ఎత్తి చూపాడు. జీవీ రెడ్డి గారు మంచిగా ప్రతిదీ చేసి 100 కిలోమీటర్లు మొత్తం టోటల్గా వైరింగ్ వేసాం, పైపులు వేసాం అన్నారు, ఫైబర్ నెట్ వేసామని చెప్పి డబ్బులు దోచుకున్నారు. ఆయన అడిగింది తప్పేం అడగలే. 3 నెలలు పట్టించుకోపోతే ఆయన అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను చైర్మన్ గా ఉన్నాను, ఇన్ని అవకతవకలు జరుగుతున్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ దాంట్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు, దీంట్లో ఎవరి భాగాలు ఏంటి అని అడిగాడు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించడం, ఆయన మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలమ్మా అంటే, సార్ నేను చూసి చూడనట్టు బొత్త విగ్రహంలో నేను ఉండలేను, నేను చూసింది చూసినట్టే చెప్పగలుగుతాను కనుక దయచేసి ఈ పోస్ట్ నాకొద్దు, మీ పదవి నాకొద్దు సార్ అని సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి దండం పెట్టాడు టీడీపీ. అంతే కదా, అది నిజాయితీ అయింది. పోసాని కృష్ణమురళి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, దీని మీద ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతికి, ఎఫ్డిసిలో జరిగిన దానికి విజయ్ కుమార్ రెడ్డి, పోసాని కృష్ణమురళి మీద ఎందుకు మీరు చేయట్లేదు, సుమోటోగా తీసుకుని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అనేది నా డిమాండ్. రెండోది, ఆయన అసభ్యకరంగా తిట్టాడా లేకపోతే ఇంకోటి తిట్టాడా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడిచినా ఏమి నడిచినా యాజ్ పర్ లా చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. ఈయన సీనియర్ అడ్వకేట్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అడ్వకేట్ అండ్ పొన్నాల సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, అందరూ ఆర్గ్యుమెంట్స్ చేసినా ఈజ్ రిమైండ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి రిమైండ్ చేశారు. బెయిల్ కోసం తర్వాత విషయం అంటే ఇది కరెక్ట్ గా ఉండబట్టే కదా రిమైండ్ చేశారు. దాంట్లో ఇక తప్పే ఉంది, దాంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏముంది, లా ప్రకారం వెళ్తుంది, చట్టం ప్రకారం వెళ్తుంది, దాంట్లో తప్పెందుకు, ఏ బుక్ అయినా చట్టం ప్రకారం వెళ్తుంది కదా, మరి దాంట్లో తప్పని ఎందుకు కడతాం మనం. రైట్ సార్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అతను ఆ రకంగా మాట్లాడాడో దాని తర్వాత నుంచి అసలు సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి, ఈతనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగే స్టేజ్కి వచ్చేసాడు. అడగడు ఆ క్యారెక్టర్ కాదు, ఆ విషయం ఆ క్యారెక్టర్ కాదు, మనం మంచి చెప్పాలి చెడు చెప్పాలి, ఆ క్యారెక్టర్ కాదు, అడుక్కునే క్యారెక్టర్ కాదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు క్యారెక్టర్ ఇవ్వండి అనే క్యారెక్టర్ కాదు, నాకు వేషం ఇవ్వండి అనే క్యారెక్టర్ కాదు, నాకు రైట్ అవకాశం ఇవ్వండి అని కూడా క్యారెక్టర్ కాదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్, మెంటల్ కృష్ణ క్యారెక్టర్ అది. అవసరం అయితే ఆయనే ఒక సబ్జెక్ట్ రాసుకొని ఆయనే ఇంకో మెంటల్ కృష్ణ సినిమా తీస్తాడు అంతే తప్ప ఇంకొకరు అయితే తగ్గిపోయినాయి. ఆయన దాంట్లో వస్తే సినిమా చేస్తాడు, రాకపోతే సినిమా తీస్తాడు అంతే తప్ప, లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు తప్ప అడుక్కునే క్యారెక్టర్, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే క్యారెక్టర్ కాదు. అందుకే మన అబద్ధ ఏ మాటకు ఆ మాట చెప్పాలా. మనం రాజ్యాంగం చట్టం ప్రకారం ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఎవరైనా ఆయన మాట్లాడిన మాటల్లో రోజమ్మ గాని, మా సినీ కలమ్మ తల్లి ఆడబిడ్డ శ్యామలమ్మ గాని, ఆయన మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్, చాలా మంచిగా మాట్లాడాడు, వైసీపీ మేము దన్నుగా ఉన్నాం, జగనన్నకు సపోర్ట్ గా ఉన్నాం, పోసాని కృష్ణమూర్తి గారికి అండగా ఉన్నాం అని ఒక్క మాట మాట్లాడింది. ఆ విని ఆ పోస్ట్ చేయండి అమ్మా, మీరు పోస్ట్ చేస్తే నేను అప్పుడు ఒప్పుకుంటా. ఆయన 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 అన్యాయంగా అరెస్ట్ చేశారా, తప్పుగా అరెస్ట్ చేశారా, మీరు మాట అవి విని వీడియో పోస్ట్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలే, అది ఏ పోస్టో ఏంటో అర్థం కాలే. అందుకనే ఆడబిడ్డలు, ఆడ తల్లుల్ని ఎన్ని మాట్లాడినా ఎన్నన్నా మీకు పార్టీకి అండగా ఉంటుంది, పార్టీ అండగా తప్పలేదు. ఎందుకంటే ఒక కార్యకర్తకి పార్టీ నాయకుడిగా అండగా ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడుతుంటే మీ పార్టీ తరఫున మీ లైన్ ఏంటి అంటే, మా లైన్ మా పార్టీ ఇలాగే మాట్లాడుతుంది, మా పార్టీ ఆడవాళ్ళకి ఇదే మర్యాద ఇస్తుంది అని మీరు చెప్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రైట్ సార్, పోసాని మురళీకృష్ణని కూటమి ప్రభుత్వం టచ్ చేయగలిగింది, అరెస్ట్ చేయగలిగింది, ఆర్జీవీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అంటే అతని బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా చెప్పుకుంటారు చాలా మంది, అతనికి చాలా మంది పెద్ద పెద్ద గూండాలతో పరిచయాలు ఉన్నాయని. ఈజ్ ద నేషనల్ డైరెక్టర్ అండి ఆయన చిన్న కుర్రోడు కాదు, నేషనల్ డైరెక్టర్ గల్లీ డైరెక్టర్ కాదు, ఆయన గల్లీ డైరెక్టర్ కాదు,
ఉమ్, ఈజ్ అ నేషనల్ డైరెక్టర్. ఆయన్ని దావూద్ ఇబ్రాహిం గారి దగ్గర నుంచి, ఉమ్, చోటా షకీల్ దగ్గర నుంచి, ఉమ్, అప్ టు బాల్ దాకరే గారి దగ్గర నుంచి, ఆయన తీసిన సినిమాలు ప్రతి దాంట్లో బెదిరింపులు వచ్చాయి, అదిరింపులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇతనికి వచ్చాయా? ఇతనికి వచ్చాయి. ఉమ్, వై కేటగిరీ దాంట్లో కూడా ఉండేవాడు, Z+ కేటగిరీ దాంట్లో కూడా ఆయన ఉండేవాడు బొంబాయిలో. అందుకనే ఆయన అన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. లాలోనే ఉంటాడు. యాజ్ పర్ లాకి వ్యతిరేకంగా వెళ్ళడు. లా ప్రకారంగా మాట్లాడతాడు. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడు. లా బుక్ చూసుకొనే మాట్లాడతాడు. భావోద్వేగం స్వేచ్ఛ ప్రకారంగా మాట్లాడతాడు. ఎవరిని అసభ్యకరంగా మాట్లాడు. ఉమ్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పేర్లు చెప్పారో ఆ వాళ్ళందరినీ చూసి వీళ్ళు వెనుదిరిగారు అనేది కూడా తప్పది. ఆయన నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పవాళ్ళు కాదు, కేజ్రీవాల్ గారి కంటే గొప్పవాళ్ళు కాదు. ఉమ్, చాలా పెద్ద వాళ్ళు ఎంతో మంది, మన్మోహన్ ఎంతో మంది అరెస్ట్ చేశారు. పివి సింగ్ గారిని ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఉమ్. ఎన్డి తివారీ గారిని, ఎంతమంది ఉన్నారు పెద్ద నాయకులు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఏ పేర్ల నాయకుడు? అండ ఆర్జీవి గారికి ఉందనుకోవచ్చా? చూడండి, పరిచయాలు ఉన్నాయి ఒక అంటారు మాట కదా. వింటారా? ఉమ్, ఆయనకి పరిచయాలు ఉన్నాయా, పరిచయాలు లేవా? ఆయనకి చిన్న కుర్రోడిని అడిగినా చెప్తారు. ఉమ్, అంతే. ఆయనకి పరిచయాలు ఉన్నాయా లేవా, ఆయనతో యాంటీగా ఉన్నాయా యాంటీగా లేవా, ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే ఆయన నేషనల్ డైరెక్టర్ అని చెప్పాను. నేషనల్ డైరెక్టర్గా ఆయన సినిమాలు తీసినప్పుడు ఎన్నో బెదిరింపులు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. అన్నిటికీ ఆటుపోట్లు తట్టుకొని నిలబడి సినిమాని రిలీజ్ చేసిన మగాడు ఎవరైనా ఉంటే ఆర్జీవి అని చెప్పాను. ఉమ్, ఓకేనా? అంతే తప్ప చట్టానికి ఎవరు కూడా అతిథులు కారు. ఉమ్. చట్టానికి ఎవరు అతిథులు కారు.